గైస్, మనం రీసెంట్ టైమ్స్లో టైం డైలేషన్ స్టోరీస్ అండ్ టైం ట్రావెలింగ్ స్టోరీస్ వినే ఉంటాం. బట్ మన మైథలాజికల్ ఎపిక్ అయిన మహాభారతంలో ఒక టైం డైలేషన్ రిలేటెడ్ స్టోరీ ఉంది. అది ఏంటంటే, కుశస్థలి అనే రాజ్యాన్ని కకుడుమి అనే రాజు పరిపాలించేవాడు. అండ్ ఇతని కూతురు పేరు రేవతి. ఆమె కోసం ఒక మంచి అబ్బాయి కావాలని రేవతిని తీసుకుని బ్రహ్మ సలహా కోసం బ్రహ్మలోకానికి వెళ్తారు. అండ్ లార్డ్ బ్రహ్మ సంగీతం వినడంలో నిమగ్నమయ్యి ఉండి రాజు మరియు తన కూతురు అక్కడే కాసేపు వెయిట్ చేస్తారు. కాసేపు తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన కూతురి కోసం ఒక మంచి అబ్బాయిని అడగ్గా బ్రహ్మ నవ్వి ఇలా అన్నాడు, నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి పెళ్ళి అయిపోయి వారికి పిల్లలు పుట్టి వారు కూడా చనిపోయారు అని చెప్పగా రాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. అతనికి ఏమీ అర్థం కాదు. దీనికి రీజన్ ఏమిటంటే, భూమిపైన ఉన్న టైం బ్రహ్మలోకంలో ఉన్న టైం కంటే ఫాస్ట్గా నడిచింది. అంటే వీళ్ళు ఇక్కడ ఉండే సమయంలో భూమిపైన 27 చతుర్యుగాస్ టైం అయిపోయింది. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, టైం రన్స్ డిఫరెంట్లీ ఆన్ డిఫరెంట్ ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఈ టైం డైలేషన్ గురించి ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ వీ హ్యావ్ విట్నెస్డ్ ద టైం డైలేషన్ ఇన్ అవర్ మైథలాజికల్ ఎపిక్ మహాభారతం.